హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరింత కలిసాం సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, ది రౌండ్ అప్ పనిష్మెంట్. ఇది ఈ 2024 ఇయర్లో రిలీజ్ అయిన కొరియన్ ఫిలిం. ఇప్పటికే రౌండప్కి 3 పార్ట్స్ వరకు వచ్చినాయి. ఆ 3 పార్ట్స్ని మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో కూడా 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గానే 4th పార్ట్ అనేది కొరియా కంట్రీలో రిలీజ్ చేశారు. 10కి 6.7 రేటింగ్ అయితే దక్కించుకుంది. నౌ ఈ ఫిలింని మనకి ఇండియాలో మన ఇండియన్ ఆడియోస్లో రిలీజ్ చేయబోతున్నారు. బట్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో కాదు, థియేటర్స్లో ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ వర్షన్స్కి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ కూడా వచ్చింది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ మనకి రిలీజ్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఆగస్ట్ మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది, మన డబ్బుడ్ వర్షన్స్. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మనకి థియేటర్స్ రిలీజ్ అయిన 2 or 3 వీక్స్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, కంగువా. దీని గురించి ఒక సూపర్ ఇన్ఫర్మేషన్ కంగువా టీం నుంచి రివీల్ అయితే అయింది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఆల్రెడీ డైరెక్టర్ గారిని కూడా చాలాసార్లు అడిగితే అతను హైడ్ చేసే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అఫీషియల్గా రివీల్ అయితే అయిపోయింది. సో ఇది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్న ఇన్ఫర్మేషనే. లైక్ సూర్య గారిని అండ్ కార్తిక్ గారిని ఒకే బిగ్ స్క్రీన్ మీద చూడాలి అని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నారు. అది ఫైనల్గా నెరవేరుతుంది. సో అఫీషియల్గా రివీల్ అయితే చేశారు. కార్తిక్ గారు ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. లైక్ మనకి పార్ట్ 1 అయితే ఉంది కదా, పార్ట్ 1 క్లైమాక్స్లో కార్తీ గారి రోల్ అనేది ఉంటుంది. పార్ట్ 2కి సంబంధించి ఉండబోతున్నట్టు. సో ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. పార్ట్ 2లో ఫుల్ కార్తీ గారి క్యారెక్టర్ అనేది ఉంటుంది. మనకి క్లైమాక్స్లో కార్తీ గారు అయితే వస్తారు. నెక్స్ట్ అప్డేట్, ఓడెలా 2 బోనాలు స్పెషల్గా తమన్నా క్యారెక్టర్ న్యూ లుక్ పోస్టర్ని రివీల్ అయితే చేశారు. సో ఈ ఫిలింకి సంబంధించి ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. క్లైమాక్స్ పోస్టర్ అనేది షూట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వన్, హాయ్ గీతా ఆర్ట్స్ వారు ముందుకు కానీ వెనక్కి కానీ తగ్గేదే లేదని చెప్పేసి మరొక న్యూ పోస్టర్ని రివీల్ చేశారు. ఆగస్ట్ 15కి ఈ ఫిలిం రిలీజ్ చేయబోతున్నట్టు. డేట్లో ఎలాంటి మార్పు లేదు. మూవీని పోస్ట్ పోన్ అయితే చేయట్లేదు. మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మూవీతోనే ఇది క్లాష్ చేయబోతున్నారు. అండ్ పెయిడ్ ప్రీమియర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఆగస్ట్ 14కి స్పెషల్ షోస్ అనేవి పడుతున్నాయి. నెక్స్ట్ అప్డేట్, టాక్సిక్ స్టారింగ్ యష్. ఈ ఫిలింకి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది. అయితే మనకి రిలీజ్ వచ్చేసి 2025 ఇయర్ ఏప్రిల్ 10కి కన్ఫర్మ్ అయితే చేశారు. సో ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు మనకి ఈ డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఇప్పటికే చాలా మంత్స్ అయితే అవుతుంది. బట్ రీసెంట్గానే ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేసింది. సో టీంకి అయితే బాగా అర్థమైపోయింది, అనుకున్న డేట్కి ఈ ఫిలిం కంప్లీట్ అయితే కాదు, రిలీజ్ చేయలేదని చెప్పేసి. సో అందుకే డేట్ అనేది మార్చబోతున్నారు. ఏప్రిల్ 10th 2025 ఇయర్ ఈ డేట్ మర్చిపోండి, రిలీజ్ ఉండదు. న్యూ డేట్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది. మనకి 2025 ఇయర్ సెకండ్ హాఫ్లో డేట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్ వన్, రీస్టోర్ పాయింట్. ఈ ఫిలిం వచ్చేసి 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీకి అయితే వచ్చింది. సో ఈ ఫిలింని నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని డబ్ చేశారు. మనకి ప్రీమియర్ చేస్తున్నారు. ఆగస్ట్ 2కి కన్ఫర్మ్ అయితే చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ఈ 3 ఆడియోస్ మనకి డబ్బుడ్ వర్షన్స్ ప్రీమియర్ అయితే అవుతాయి. సో రేటింగ్ వచ్చేసి 10కి 6.3 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ అప్డేట్, దేవరా సెకండ్ సింగిల్ రిలీజ్ గురించి చెప్పే ముందు ఎస్టర్డే నైట్ మనకి దేవరా ఫిలిం నుంచి ఒక పిక్ అనేది లీక్ అయితే అయింది. సో ఆ పిక్లో ఎన్టీఆర్ గారి లుక్ అయితే ఆసమ్ అసలుకి ఎక్సలెంట్ పిక్ అనేది లీక్ అయితే చేశారు. బట్ అది ఎక్కడి నుంచి లీక్ అయిందో, సో స్టూడియో నుంచే లీక్ అయినట్టుంది. సో ఫ్రెండ్స్, ఆ పిక్ వచ్చేసి నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేయలేను, కాపీరైట్ ఇష్యూ, అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ట్విట్టర్ ఓపెన్ చేసి చెక్ చేయండి, మీకు దొరకవచ్చు. ఆ పిక్ వచ్చేసి ఈ పాటికి చాలామందికి కాపీరైట్స్ కూడా వేసి ఉంటారు. సో ఉంటే ఉండవచ్చు, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా సెకండ్ సింగిల్ గురించి చెప్పాలంటే సెకండ్ సింగిల్కి సంబంధించి అనౌన్స్మెంట్ మరి కొన్ని రోజులు కపుల్ ఆఫ్ డేస్లో మనకి రివీల్ చేయబోతున్నారు. ఆగస్ట్ 1st వీక్లో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. లైక్ ఆగస్ట్ 2nd అయినా లేకుంటే ఆగస్ట్ 3rd అయినా అఫీషియల్ అనౌన్స్మెంట్ డేట్ ఇన్ఫర్మేషన్ మనకి రివీల్ చేస్తారు. వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, డైరెక్టర్ హరీష్ శంకర్ అండ్ రామ్ పోత్రిని కాంబో ఫిలిం. ఇది అన్అఫీషియల్గా ఉంది అని చెప్పేసి ఫ్యూ మంత్స్ బ్యాకే కన్ఫర్మ్ అయితే అయింది. బట్ మనకి అఫీషియల్గా ఎక్కడ రివీల్ అయితే చేయలేదు. ఎస్టర్డే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ ఈవెంట్లో
చెప్పడం జరిగింది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ గారితోనే ఉండబోతుంది, రామ్తో ఒక ఫిలిం అనేది నేను తీయబోతున్నట్టు. సో ఇక్కడ హరీష్ శంకర్ గారి నుంచి మిస్టర్ బచ్చన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ రామ్ పోతినే గారి నుంచి డబుల్ స్మార్ట్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వీళ్ళ కాంబో ప్రాజెక్టే సెట్స్కి అయితే వెళ్ళవచ్చు. నెక్స్ట్ వన్ హెల్ప్ బాయ్ ది క్రోకెడ్ మ్యాన్. దీని నుంచి ఫస్ట్ అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. డార్క్ హారర్ థ్రిల్లర్గా ట్రైలర్ అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. మనకి ఈ ఫిలిం ఫాల్ సీజన్లో రిలీజ్ చేయబోతున్నారు. నాకు ఈ హెల్ప్ బాయ్ ఫ్రాంచైజ్ గురించి అసలు తెలీదు. లైక్ నేను ఒక పార్ట్ కూడా సరిగ్గా చూడలేదు. సో మీరు చూస్తుంటే ఆ ఫ్రాంచైజ్కి మీరు బాగా కనెక్ట్ అయి ఉంటే ఈ అప్డేట్ స్పెషల్గా మీకోసమే. నెక్స్ట్ వన్ శివం బజ్జే మూవీ నుంచి థీమ్ సాంగ్ జూలై 30కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ కుబేరా ధనుష్ గారి బర్త్డే స్పెషల్గా న్యూ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. సో ధనుష్ గారిని మనం రాయన్లో ఒక న్యూ లుక్ న్యూ పెర్ఫార్మెన్స్లో చూసాము. సో ఇందులో మీరు ఆ లుక్లో చూడవచ్చు ఒక ఇంటెన్స్ మరొక న్యూ లుక్ పెర్ఫార్మెన్స్లో మనం ధనుష్ గారిని ఈ ఫిలింలో చూడబోతున్నాం. నెక్స్ట్ అప్డేట్ డిమోంటీ కాలనీ 2 మూవీ నుంచి స్క్రీనింగ్ అండ్ సెన్సార్ డీటెయిల్స్ అనేవి ఫినిష్ అయితే అయిపోయి మూవీ సెన్సార్ వచ్చేసి U/by అయితే దక్కించుకుంది. అండ్ రన్ టైం వచ్చేసి ఎక్సలెంట్ రన్ టైం అయితే మనకి రివీల్ అయితే చేశారు. 2 hours 24 minutes 16 seconds. సో మంచి కట్ అనేది రెడీ చేశారు. పార్ట్ 1 లాగా 1 hour 55 minutes ఉంటే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యేవాడిని. సో మంచి డ్యూరేషన్ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ మాత్రం డ్యూరేషన్ అయితే హారర్ మూవీలో ఉండాలి మరి. నెక్స్ట్ అప్డేట్ డైరెక్టర్ రాహి అనిల్. అదే ఫ్రెండ్స్ తుంబాడ్ మూవీ తీసిన డైరెక్టర్. ఈ డైరెక్టర్ నుంచి ఇంకా మనకి 2 ప్రాజెక్ట్స్ అనేవి రావాల్సి అయితే ఉంది. సో డైరెక్టర్ గారి నుంచి ఈ టోటల్ అంటే తుంబాడ్ కానీ గోల్కొండ టేల్స్ కానీ అండ్ రక్త బ్రహ్మాండ్ సో ఈ 3 ప్రాజెక్ట్స్కి సంబంధించి 2007 to 2009 సో అప్పుడే ఈ ప్రాజెక్ట్స్కి సంబంధించి టోటల్ వర్క్ అనేది అయిపోయిందంట. అందులో మనకి ఒకటి తుంబాడ్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇంకా 2 అయితే రావాల్సి అయితే ఉంది. అది అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ గోల్కొండ టేల్స్ అండ్ రీసెంట్గా అనౌన్స్ చేస్తున్న నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ రక్త బ్రహ్మాండ్. సో ఈ సిరీస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను. అయితే ఇక్కడ డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్ అనేది 2025 ఇయర్లో మీకు గ్రేట్ ఇయర్ అయితే అవుతుంది అని చెప్పేసి. లైక్ అది ఫస్ట్ మనకి ఏది అనౌన్స్ అయితే అయింది అమెజాన్ ప్రైమ్ వారి నుంచే. అంటే లాస్ట్ ఇయర్ ఇది అనౌన్స్ అయితే చేశారు గోల్కొండ టేల్స్. సో ఇది డైరెక్టర్ రాహి నుంచి వస్తున్న 2025 ఇయర్లో రిలీజ్ అవబోతుంది. ఇంకా రక్త బ్రహ్మాండ్ ఇది నెట్ఫ్లిక్స్ వారి నుంచి లైక్ ఇది 2026 ఆర్ 2027 అయితే కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ రాహి గారు రివీల్ అయితే చేసింది. మనం తుంబాడ్ అయితే చూసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోల్కొండ టేల్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ని వాచ్ చేయబోతున్నాం. అది 2025 ఇయర్లో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ మనం చూసుకున్నట్టయితే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ హరిహర వీరమల్లు ఈ 3 మూవీస్కి సంబంధించి కొంతవరకు షూటింగ్ వర్క్ జరిగి ఇంకా ఆగిపోయితే ఉన్నాయి. మనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షూటింగ్లో అడుగు పెట్టలేరు, చాలా బిజీగా అయితే ఉన్నారు. అయితే మనకి ఈ 2024 ఇయర్లో పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక్క ఫిలిం కూడా రిలీజ్ కావట్లేదు. అంటే ఇప్పుడు మనకి హరిహర వీరమల్లు డిసెంబర్కి రిలీజ్ చేస్తారని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. బట్ ఆ మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ కావట్లేదు. ఎందుకంటే షూటింగ్ అనేది జరగకుండా ఎలా రిలీజ్ చేయగలుగుతారు. సో ఆ మూవీ కూడా మనకి డిసెంబర్ మంత్లో రిలీజ్ కావట్లేదు. అండ్ ఆల్రెడీ మూవీ వచ్చేసి ఓజీ మనకి ఎప్పుడో పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. బట్ అందులో కొంత పోస్ట్ బ్యాలెన్స్ అయితే ఉంది. సో అది జరిగిపోతే మనకి దిస్ ఇయర్ ఎండ్ లోపల రావచ్చు. బట్ అది జరిగేలాగా లేదు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చాలా వరకు పోస్ట్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఇదంతా చూసుకున్నట్టయితే మనకి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ ఇయర్లో ఒక్క ఫిలిం కూడా రిలీజ్ కావట్లేదు. ఇంకా ఇదంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనేవి రావచ్చు. లైక్ సమ్మర్లో ఒక ఫిలిం, దసరాకి ఒక ఫిలిం అండ్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక ఫిలిం. సో ఇలా ఈ 3 మూవీస్ ప్లాన్ అయితే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గురించి ఈ 2024 ఇయర్లో ఒక ప్రాజెక్ట్ కూడా రిలీజ్ కావట్లేదు. నెక్స్ట్ వన్ ది రాజా సాబ్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. 1 minute కూడా లేదు, 45 seconds వరకు అయితే ఉంది. సో అందులో మనకి జస్ట్ ప్రభాస్ గారి క్యారెక్టర్ లుక్, తన లుక్ అనేది రివీల్ అయితే చేశారు. సో ప్రభాస్ గారి లుక్ అయితే సూపర్ వింటేజ్ డార్లింగ్ టైప్ వైబ్ అయితే వచ్చింది. మనం ప్రభాస్ గారిని సలార్లో ఒక లుక్లో అయితే చూసాం అండ్ కల్కిలో ఒక లుక్ అయితే చూసాం. ఇప్పుడు మారుతి గారు తీస్తున్న ఈ మూవీలో ఒక లుక్లో చూడబోతున్నాం. సో మనకు తెలుసు ఈ ఫిలిం వచ్చేసి ఒక హారర్ కంటెంట్గా వస్తుందని చెప్పేసి సో అందులో మెన్షన్ కూడా చేశారు. హారర్ రొమాంటిక్ కామెడీగా తీసుకొని వస్తున్నట్టు. సో అండ్ మనకి రిలీజ్ కూడా కన్ఫర్మ్ చేశారు. 2025 ఇయర్ April 10కి ఈ ఫిలిం లాక్ అయితే అయింది. సో
ఈ హారర్ కామెడీ ఫిలిం మారుతి గారు ఎలా తీశారు చూడాలి. మరి ఈ ఫిలింకి ఎస్ తమన్ గారు మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. సో ప్రభాస్ గారి నుంచి ఇప్పుడు ఈ హారర్ రొమాంటిక్ కామెడీ మనల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు కామెంట్లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. వీడియో మోర్ మెంబర్స్కి త్వరగా రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.